హాయ్ అండి, వెల్కమ్ టు శివటెక్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం వచ్చేసి కొత్త పెన్షన్స్ కి అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది గవర్నమెంట్ వాళ్ళు. అది ఏ విభాగం వాళ్ళకి అయితే అప్లై చేసుకోవచ్చు, అదే విధంగా అప్లై చేసుకునే దానికి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, అదే విధంగా ఎక్కడ అప్లై చేయొచ్చు, ఎంత అమౌంట్ వస్తుందని చెప్పేసి ఈ రోజు వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. దయచేసి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్దాం. ముందుగా అయితే గవర్నమెంట్ నుంచి అయితే ఒక పెద్ద అనౌన్స్మెంట్ అయితే వచ్చిందండి. అది ఏంటంటే కొత్తగా పెన్షన్ అప్లై చేసుకునే వాళ్ళు, అంటే అందరికి లేదండి, అందరికి వచ్చేసి మే నెలలో అయితే కొత్తగా పెన్షన్ అనేది అప్లై చేసుకునే దానికి అయితే అవకాశం వస్తుందని చెప్పారు. ఎవరైతే నవంబర్ నుంచి భర్త పెన్షన్ తీసుకుంటా చనిపోయినట్లయితే వాళ్ళ యొక్క భార్య పేరు మీదకైతే పెన్షన్ ట్రాన్స్ఫర్ చేసుకునే దానికైతే అవకాశం అనేది, దాన్ని స్పౌస్ పెన్షన్ అని అంటారు. ఆ అవకాశం అనేది గవర్నమెంట్ వాళ్ళు ప్రత్యేకంగా తీసుకొచ్చినారండి. అది ఈ మధ్య కాలంలో ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా వాటిని అయితే స్టాప్ చేస్తున్నారు అప్లికేషన్ అనేది. మళ్ళీ ఆ అప్లికేషన్ అనేది మళ్ళీ పెట్టుకోవడానికి అయితే ఈ రోజు అవకాశం కల్పించారండి. అది లాస్ట్ డేట్ వచ్చేసి 15 లోపలైతే దానికి అప్లై చేసుకునే దానికి ఉంటుంది. బాగేనండి. ఎవరైనా భర్త పెన్షన్ తీసుకుంటా ఉండి ఆ భర్త చనిపోయినట్లయితే ఆ భార్య పేరు మీద అయితే ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ చేసుకునే దానికి మాత్రమే ఇప్పుడు అప్లికేషన్ అనేది స్టార్ట్ అయ్యింది. అంటే ముందుగా ఎవరైనా పెన్షన్ కి నార్మల్ పెన్షన్ కి అలా అప్లై చేసుకునేది అయితే ఇంకా రాలేదు. ఈ నార్మల్ గా అంటే అన్ని రకాల పెన్షన్ అప్లై చేసుకునే దానికి అవకాశం వచ్చేసి మార్చి నెలలో రాదండి, అదేవిధంగా ఏప్రిల్ నెలలో కూడా రాదు. మే నెలలో అయితే కొత్తగా అప్లై చేసుకునే దానికి పెన్షన్ కి అవకాశం అయితే కల్పిస్తామని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. కాబట్టి కొత్త పెన్షన్ ఎవరైనా అప్లై చేసుకోవాలంటే మే నెలలో అయితే ఓపెన్ అవుతాయండి. ఇప్పుడైతే జస్ట్ భర్త పెన్షన్ తీసుకుంటా ఉండి అదేవిధంగా ఆ భర్త చనిపోయినట్లయితే ఆ భార్య పేరు మీదకైతే ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం అయితే కల్పించారు, క్యాన్సిల్ చేయకుండా. దీనికి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలంటే మెయిన్ భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ ఉండాలి. అదేవిధంగా ఏదైతే భర్త యొక్క రేషన్ కార్డులోనే భార్య కూడా అదే రేషన్ కార్డులోనే ఉండాలి, అంటే ఇద్దరు ఒకే రేషన్ కార్డులోనే ఉండాలి. అదేవిధంగా భార్య యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్, ఈ 4 ఖచ్చితంగా అయితే ఉండాలండి. ఈ 4 ఖచ్చితంగా ఉండి ఈ 4టిని తీసుకొని మన యొక్క గ్రామ సచివాలయంలో ఉండే వెల్ఫేర్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్తే అతను ఇవన్నీ వెరిఫికేషన్ చేసుకొని మన యొక్క కొత్త పెన్షన్ కి అయితే అప్లై చేసి నెక్స్ట్ మంత్ లోనే ఈ పెన్షన్ అనేది మనకైతే అందజేస్తారండి. ఎక్కువ టైం కూడా పట్టదు, నెక్స్ట్ మంత్ లోనే ఈ పెన్షన్ అనేది మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది, మన పేరుతో అయితే పెన్షన్ వస్తుంది. అదేవిధంగా ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలంటే వాళ్ళు మాత్రం మే వరకు అయితే వెయిట్ చేయవలసి అయితే ఉంటది. ఈ ట్రాన్స్ఫర్ పెన్షన్లు అంతే సేమ్ భర్తకి ఎంత అయితే పెన్షన్ వస్తూ ఉంటుందో 4,000 అయితే 4,000, లేదంటే 4,000 అయితే 4,000 కదా. అది వికలాంగ పెన్షన్ అయితే 6,000 అయితే అట్లా ఏం రాదండి, 4,000 అయితే 4,000 వస్తుంది. అదేవిధంగా భార్యకి కూడా ట్రాన్స్ఫర్ అయినా కానీ 4,000 అమౌంట్ అయితే వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి, అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వచ్చిన లైక్ చేయండి. థ్యాంక్ యూ.